సింపుల్గా న్యూక్లియర్ ఫిజిక్స్ అంటాం. సో న్యూక్లియర్ ఫిజిక్స్. సో ఫస్ట్ టాపిక్ న్యూక్లియస్ అండ్ న్యూక్లియాన్స్. ఫస్ట్ టాపిక్ న్యూక్లియస్ అండ్ న్యూక్లియాన్స్. సో న్యూక్లియస్ అండ్ న్యూక్లియాన్స్ ఏం చెప్పచ్చు? సో న్యూక్లియస్ అండ్ న్యూక్లియాన్స్లో సో జాగ్రత్తగా చూడమ్మా. ఎప్పుడైనా సరే న్యూక్లియస్ అంటే ఇట్ ఈస్ ద సెంట్రల్ రీజన్ ఆఫ్ అన్ ఆటమ్ అంటాం. సో ఇట్ ఈస్ ద సెంట్రల్ రీజియన్ ఆఫ్ అన్ ఆటమ్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ న్యూక్లియస్ అంటాం నాన్న. సో మామూలుగా డ్యూయల్ నేచర్లో ఆటమ్స్లో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. ఎప్పుడైనా సరే ఐసోలేటెడ్ ఆటమ్ నెవర్ టేక్ నాన్న. ఎప్పుడు కూడా మాలిక్యూల్ తీసుకుంటాం, పార్టికల్ తీసుకుంటాం, ఒక సబ్స్టెన్స్ తీసుకుంటాం. ఆ సబ్స్టెన్స్ లోపల మన గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అందులో మీరు ఒక మాలిక్యూల్ తీసుకుంటే గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. అందులో ఒక ఆటమ్ మీరు సెలెక్ట్ చేస్తే దాంట్లో సెంట్రల్ రీజియన్ న్యూక్లియస్ ఉంటుంది. అరౌండ్ ద న్యూక్లియస్ అక్కడ ఎనర్జీ రేడియేట్ కానీ స్టేషనరీ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఆ టోటల్ ఆటమ్ యొక్క స్ట్రక్చర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఆటమ్స్ అంటాం. అదే మనం ప్రీవియస్ చాప్టర్ కంప్లీట్ చేసాం నాన్న. బట్ కానీ ఇక్కడ న్యూక్లియస్ అంటే న్యూక్లియై గురించే మనం డిస్కస్ చేస్తాం. ఆటమ్ గురించి, మాలిక్యూల్స్ గురించి ఆ డిస్కషన్ ఇక్కడ ఉండదు నాన్న. సరే, బట్ ఇక్కడ న్యూక్లియస్ అంటే ఏం చెప్తామంటే, మీరు ఏదైనా ఒక ఐసోలేటెడ్ ఆటమ్ తీసుకుంటే అందులో ఉండే సెంట్రల్ పోర్షన్ని, సెంట్రల్ రీజియన్ ఆఫ్ అన్ ఆటమ్ని మనం న్యూక్లియస్ అంటాం. ఈ న్యూక్లియాన్స్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, న్యూక్లియస్ లోపల ఉండే పార్టికల్స్ని న్యూక్లియాన్స్ అంటామ్మా. సో పార్టికల్స్ ఇన్ న్యూక్లియస్, దాన్ని న్యూక్లియాన్స్ అంటాం. సో పార్టికల్స్ ఇన్ న్యూక్లియస్, సో న్యూక్లియస్లో ఉండే వాటిని న్యూక్లియాన్స్ అంటాం. సో ఈ పార్టికల్స్ న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే, ప్రోటాన్స్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్ అంటాం. సో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కలిపితే దాన్ని మనం ఏమంటామంటే న్యూక్లియాన్స్ అంటాం నాన్న. సో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని న్యూక్లియాన్స్ అంటాం. ఆ రెండు కంబైన్ అవుతాయి అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఆ రెండు కంబైన్ అవుతే విచ్ ఫార్మ్ న్యూక్లియస్ అంటాం. ఆ కాంబినేషన్నే న్యూక్లియాన్స్ అంటాం. ఆ రెండు కంబైన్ అయినప్పుడు ఒక పోర్షన్ క్రియేట్ అవుతుంది ఆటంలో. ఆ సెంట్రల్ పోర్షన్ వేర్ న్యూక్లియాన్స్ ఆర్ ప్రెసెంట్, దట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ న్యూక్లియస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ న్యూక్లియస్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక ఆటం ఇలా తీసుకున్నాం అనుకోమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ అన్ ఆటమ్. ఈ ఆటంలో సెంట్రల్ పోర్షన్లో, ఓకే, సో ఈ ఆటంలో సెంట్రల్ పోర్షన్లో నాన్న, సో ఈ ఆటంలో సెంట్రల్ పోర్షన్, సో సెంట్రల్ రీజన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ న్యూక్లియస్ అంటాం. సో ఈ న్యూక్లియస్లో ఉండే పార్టికల్స్ ప్రోటాన్స్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్, దాన్నే మనం న్యూక్లియాన్స్ అంటాం నాన్న. సో ఇప్పుడు ఇక్కడ ప్రోటాన్, యూ ఆల్రెడీ నో దట్ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎంపీ అంటాం లేదా పీ ప్లస్ అంటాం, హ్యావింగ్ పాజిటివ్ చార్జ్. సో మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1836 టైమ్స్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. యూ ఆల్రెడీ నో దట్. బట్ మాస్ ఆఫ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ న్యూట్రాన్, సో రెండు అప్రాక్సిమేట్ ఈక్వలెంట్గా ఉంటాయి నాన్న. బట్ మనకు తెలిసిండేది ఏంటి అంటే, న్యూట్రాన్స్ హ్యాస్ నో చార్జ్ బట్ ఓన్లీ మాస్ ఈజ్ ప్రెజెంట్. సో న్యూట్రాన్స్కి ఎప్పుడు కూడా చార్జ్ ఉండదు నాన్న, ఓన్లీ మాస్ మాత్రమే ఉంటుందిరా. అండ్ ఆల్సో న్యూట్రాన్స్ హ్యాస్ హై పెనట్రేటింగ్ పవర్ అంటాం నాన్న. సో న్యూట్రాన్కి ఎప్పుడు కూడా హై పెనట్రేటింగ్ పవర్ అంటాం. అంటే ఏదన్నా ఒక ఎలిమెంట్ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే, సో హై పెనట్రేటింగ్ పార్టికల్ ఏమన్నా ఉందా అంటే అది న్యూట్రాన్ అంటాం. సో న్యూట్రాన్ మాస్ ఉంటుంది, చార్జ్లెస్ పార్టికల్. ఆ మాస్ కలిగిండే న్యూట్రాన్కి హై పెనట్రేటింగ్ పవర్ ఉండడం వల్ల ఏ పార్టికల్లో అయినా సరే, ఏ ఆబ్జెక్ట్లో అయినా సరే, ఏ ఎలిమెంట్లో అయినా సరే, ఏ సబ్స్టెన్స్లో అయినా సరే ఈజీగా లోపలికి ఎంటర్ అవ్వడానికి, ఈజీగా లోపల చొచ్చుకొని వెళ్ళడానికి, ఆ చొచ్చుకొని పోవడమే పెనట్రేటింగ్ అంటాం. సో అలా పెనట్రేట్ అవ్వడానికి హై చార్జ్లెస్ పార్టికల్ హ్యావింగ్ మాస్, సో అదే న్యూట్రాన్స్ అంటాం. సో ఈ న్యూట్రాన్స్కి చార్జ్ ఉండదు, హై పెనట్రేటింగ్ పవర్ ఉంటుంది, లో అయనైజేషన్ ఉంటుందమ్మా. సో ఈ న్యూట్రాన్కి ఎప్పుడు కూడా హై పెనట్రేటింగ్ బట్ లో అయనైజేషన్. సో అయనైజేషన్ చాలా తక్కువగా ఉంటుంది న్యూట్రాన్స్కి. అట్ ద సేమ్ టైం ఈ న్యూట్రాన్స్కి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, నో ఎఫెక్ట్ ఆన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే నువ్వు న్యూట్రాన్స్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినా ఎటువంటి చేంజ్ క్రియేట్ కాదు. అంటే న్యూట్రాన్ యొక్క స్పీడ్ని ఆ ఫీల్డ్స్ కంట్రోల్ చేయలేవు అంటాం. అంటే న్యూట్రాన్ వెళ్తా ఉంది, నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయి,
నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దట్. నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయి మూవింగ్ న్యూట్రాన్ మీద, నో ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దట్. అంటే న్యూట్రాన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ అప్లైడ్ ఫీల్డ్స్ అంటాం. నువ్వు ఏ ఫీల్డ్ అప్లై చేసినా న్యూట్రాన్ రెస్పాండ్ కాదు నాన్న. అట్ ద సేమ్ టైం న్యూట్రాన్స్ స్లో డౌన్. సో న్యూట్రాన్ యొక్క స్పీడ్ హై స్పీడ్లో ఉంటుందమ్మా. బట్ అది ఎప్పుడు స్లో డౌన్ అవుతుంది అంటే కంప్లీట్గా హెవీ వాటర్లో పాస్ చేసినప్పుడు అమ్మా. ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్స్తో మీరు రిపీటెడ్గా కొలైడ్ చేసినప్పుడు స్పీడ్ ఆఫ్ ద న్యూట్రాన్ గెట్ రెడ్యూస్డ్ అంటాం, గుర్తుపెట్టుకో. అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ న్యూట్రాన్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది సార్ అంటే 1000 seconds ఉంటుందన్న. సో లైఫ్ టైమ్ ఆఫ్ న్యూట్రాన్ ఎప్పుడు ఎంత ఉంటుందంటే 1000 seconds ఉంటుంది. అదే న్యూట్రాన్ క్రిస్టల్స్తో ఈజీగా డైఫ్రాక్ట్ అవుతుందమ్మా. డైఫ్రాక్ట్ అంటే చేంజ్ ఇన్ డైరెక్షన్ అని చెప్తాం. అంటే ఒక డైరెక్షన్ న్యూట్రాన్ వెళ్తా ఉంది, దీని ఒక డైరెక్షన్ మార్చాలి అంటే ఒక క్రిస్టల్ని ప్లేస్ చేస్తాం. ఆ క్రిస్టల్ని ప్లేస్ చేసినప్పుడు ఆ న్యూట్రాన్ ఈజీగా డిఫ్లెక్ట్ అవుతుంది, డైఫ్రాక్ట్ అవుతుంది. అంటే ఒక డైరెక్షన్లో స్టార్ట్ అయ్యి వేరే డైరెక్షన్లోకి టర్న్ అవ్వడం. సో అలా డైఫ్రాక్ట్ అవుతుంది త్రూ క్రిస్టల్స్ అంటాం. సో ఇవి టోటల్గా న్యూట్రాన్స్ యొక్క ప్రాపర్టీస్ అమ్మ. సరే సార్, మళ్ళీ ఛార్జ్ వైజ్ తీసుకుంటే సో ఇక్కడ దీనికి వచ్చేసి ఛార్జ్ లెస్, బట్ ప్రోటాన్ యొక్క మాస్ 1836 times ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రోటాన్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్ అంటాం. సో ప్రోటాన్ యొక్క మాస్ ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రోటాన్స్ హ్యావ్ పాజిటివ్ ఛార్జ్ అంటాం. సో ఆ పాజిటివ్ ఛార్జ్ మనకు తెలుసు ఎంత ఉంటుంది సార్ అంటే ప్లస్ 1.6 × 10⁻⁻19 కూలుమ్స్ అంటాం నాన్న, రైట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి నాన్న. ఇలా ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్కి ఉండే ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అంటాం. బట్ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, బట్ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది -1.6 × 10⁻⁻19 కూలుమ్స్ అంటాం. ఇది బేసిక్గా న్యూక్లియాన్స్ యొక్క ఇంట్రడక్షన్ అన్న. సో ఎప్పుడైనా సరే న్యూక్లియైలో సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ఎనీ ఆటమ్ వాట్ కాల్ ఇట్ యాజ్ అన్ న్యూక్లియస్ అంటాం. ఆ న్యూక్లియస్లో ఉండే పార్టికల్స్ని న్యూక్లియాన్స్ అంటాం. సో ఆ పార్టికల్స్ ఏముంటాయి సార్, అసలు న్యూక్లియాన్స్ అంటే ఏంటి సార్ అంటే ప్రోటాన్స్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్ని కలిపితే ఫామ్ అయ్యేదే న్యూక్లియస్ అంటాం. ఆ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్నే న్యూక్లియాన్స్ అంటాం. సో ఈ ప్రోటాన్కి మాస్ ఎప్పుడు కూడా 1836 times మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కంటే ఎక్కువగా ఉంటుంది. హైలీ మాస్ పార్టికల్, హైలీ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ అంటాం. బట్ ఎలక్ట్రాన్ విచ్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, ఆ ఎలక్ట్రాన్కి లెస్ మాస్ ఉంటుంది. అందుకే ఏదన్నా సరే ఒక సబ్స్టెన్స్ నుండి ఛార్జ్ మూవ్ అవ్వాలి అంటే తొందరగా రెస్పాండ్ అయ్యేది ఎలక్ట్రాన్ మాత్రమే, బికాజ్ ఇట్ హ్యాస్ లెస్ మాస్ నాన్న. సో లెస్ మాస్, సో నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఈజీగా రెస్పాన్స్ అయ్యేది ఎలక్ట్రాన్ మాత్రమే. బట్ పాజిటివ్ ఛార్జ్కి మాస్ ఎక్కువగా ఉంటుంది ఎలక్ట్రాన్ కంటే 1836 times, కాబట్టి అది ఈజీగా తొందరగా రెస్పాండ్ అవ్వదు నాన్న. సో కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది -1.6 × 10⁻⁻19 కూలుమ్స్. అదే ప్రోటాన్కి ఈవెన్ దో మాస్ ఈజ్ హై, పాజిటివ్ ఛార్జ్ హ్యావింగ్ వాల్యూ +1.6 × 10⁻⁻19 అంటాం. సో న్యూట్రాన్కి మాస్ ఉన్నా బట్ ఇట్ ఈస్ అ చార్జ్లెస్ పార్టికల్, లైఫ్ టైమ్ ఈస్ 1000, హై పెనట్రేటింగ్ పవర్, ఇట్ కెన్ బి స్లో డౌన్ ఓన్లీ బై మూవింగ్ విత్ వాటర్, అట్ ద సేమ్ టైమ్ లో ఎనైజేషన్ అంటాం. సో ఇవన్నీ కూడా, అండ్ ఆల్సో ఇట్ కెనాట్ డిఫ్లెక్ట్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. న్యూట్రాన్స్ మీద ఎటువంటి ఫీల్డ్ అని అప్లై చేయనా అది ఎటువంటి చేంజ్ ప్రొడ్యూస్ కాదమ్మా. సో హై స్పీడ్లో ఎప్పుడు కూడా న్యూట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ న్యూట్రాన్స్ నాన్న. ఇప్పుడు ఏదన్నా ఒక న్యూక్లియైలో ఒక ఎలిమెంట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నారు అనుకోనన్నా. సో న్యూక్లియైలో ఎనీ ఎలిమెంట్, సో న్యూక్లియైలో ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్? సో ఎనీ ఎలిమెంట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై, ఎనీ ఎలిమెంట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై, ఎనీ ఎలిమెంట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై. నన్న మామూలుగా న్యూక్లియైలో ఏదన్నా ఒక ఎలిమెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మా XAZ అనే ఫామ్లో రిప్రజెంట్ చేస్తారు. ఏదన్నా సరే ఒక ఎలిమెంట్ని న్యూక్లియైలో ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్ అంటే XAZ అంటాం. ఫస్ట్ ఎప్పుడు కూడా మాస్ నంబర్ పలకాలి, తర్వాత అటామిక్ నంబర్ చెప్తాం. సో XAZ అంటాం నాన్న. ఇందులో X వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎలిమెంట్ అంటాం. మీరు ఏ ఎలిమెంట్ అయితే తీసుకుంటారో దట్ ఈజ్ యువర్ ఎలిమెంట్ హియర్ X. అండ్ ఇక్కడ Z ఏదైతే ఉందో దాన్నే మనము ప్రోటాన్ నంబర్ అంటాం. దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ అటామిక్ నంబర్ అంటాం. సో Zని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమా, అటామిక్ నంబర్ అంటారు. దాన్నే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని కూడా చెప్తాం, దీన్ని అటామిక్ నంబర్ అంటాం. అదే ఏని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో మాస్ నంబర్ అంటారు నాన్న.
సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మాస్ నంబర్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఏ అంటాం. సో ఇక్కడ ఎప్పుడైనా సరే జెడ్ అంటే అటామిక్ నంబర్ అంటాం, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటాం. సో ఒక ఎలిమెంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, ఆ ప్రోటాన్స్ యొక్క వాల్యూ మాత్రమే ఇస్తే దాన్నే మనం అటామిక్ నంబర్ అంటాం, దాన్నే మనము జెడ్తో రిప్రజెంట్ చేస్తాము. అదే ఇక్కడ ప్రోటాన్, ఇక్కడ మాస్ నంబర్ అంటే నథింగ్ బట్ ఏ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మాస్ నంబర్ అంటాం. మాస్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. మాస్ నంబర్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కలిపితే మాస్ నంబర్ అవుతుందమ్మా. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, జెడ్ అంటే ఓన్లీ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మాత్రం మనం తీసుకుంటాం నాన్న. బట్ ఏ అంటే మాస్ నంబర్ విచ్ కంటైన్స్ ప్రోటాన్ నంబర్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్ నంబర్. సో నథింగ్ బట్ న్యూక్లియాన్స్ యొక్క నంబర్. ఆ న్యూక్లియాన్స్ యొక్క నంబర్ని మాస్ నంబర్ అంటారా. సో ప్రోటాన్ నంబర్ ఉంటుంది, న్యూట్రాన్ నంబర్ ఉంటుంది, ఆ రెండు కలిపితే మీకు వచ్చేదే మాస్ నంబర్ నాన్న. సరే దీనికి సింపుల్గా ఫార్ములా కూడా చెప్పచ్చు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అటామిక్ నంబర్ అనొచ్చు, జెడ్ అంటాం, ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని ఎన్ అని చెప్తాం నాన్న. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ప్లస్ ఎన్ అంటాం. సార్ నాకు ఏ వాల్యూ తెలుసు సార్, జెడ్ వాల్యూ తెలుసు సార్, ఎన్ వాల్యూ కనుక్కోవాలి అంటే అప్పుడు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కి ఒకే ఒక ఫార్ములా నాన్న. సో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ దట్ ఈస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ జెడ్. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ జెడ్ అమ్మ. ఇది బేసిక్గా ఎలిమెంట్స్లో మనం చెప్తాం. నేను ఏదన్నా ఒక న్యూక్లియైలో ఎలిమెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి, రిప్రజెంట్ చేయాలంటే ఇది రిప్రజెంటేషన్. సో ఎక్స్ ఏ జెడ్ అంటాం. ఎక్స్ అంటే ఈజ్ యువర్ ఎలిమెంట్, ఏ అంటే మాస్ నంబర్ విచ్ కంటైన్స్ ప్రోటాన్ నంబర్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్ నంబర్, జెడ్ ప్లస్ ఎన్ అంటాం. సో ఇక్కడ జెడ్ అంటే అటామిక్ నంబర్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని చెప్తాం. సో నాకు న్యూట్రాన్స్ కావాలి సార్ అంటే జస్ట్ టేక్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ప్లస్ ఎన్, ఎన్ టేక్ అవుట్ సైడ్ ఏ మైనస్ జెడ్. ఇప్పుడు దీనికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, సపోజ్ ఇక్కడ నువ్వు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నావు అనుకో. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ హీలియం న్యూక్లియస్ తీసుకున్నావు అనుకోరా, He42 అని రాస్తాం. అసలు ఈ He అంటే ఏంటి, నథింగ్ బట్ హీలియం, దట్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎలిమెంట్. సో ఈ హీలియంనే మనం ఎలిమెంట్ అని రాస్తాం. బట్ ఇక్కడ 4 ఏదైతే ఉందో అది ఏ ప్లేస్లో ఉందమ్మా, కాబట్టి 4 వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మాస్ నంబర్ అంటాం నాన్న. అండ్ జెడ్ జెడ్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి దాన్నే మనం అటామిక్ నెంబర్ అంటాం నాన్న. సో ఇప్పుడు ఈజీగా మాస్ నెంబర్ తెలుసు, అటామిక్ నెంబర్ తెలుసు, అప్పుడు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజీలీ యూ కెన్ క్యాలిక్యులేట్. సో బేసిక్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ప్లస్ ఎన్. సో అప్పుడు నాకు కావాల్సినది ఎన్ అన్న. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ జెడ్. సో అప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే 4, జెడ్ వాల్యూ ఎంత అంటే 2. సో 4 మైనస్ 2 విచ్ గివ్స్ 2. అంటే అక్కడ 2 ప్రోటాన్స్ ఉంటాయి హీలియంలో, 2 న్యూట్రాన్స్ ఉంటాయి, రెండు కలిపితే 4 is the mass number. So A value is 4, Z value is 2 and N value is also 2. అలా ఎగ్జాంపుల్స్ నువ్వు ఎన్నైనా చెప్పచ్చు నాన్న. సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, ఇంకో ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నావు అనుకో, C126 అంటాం నాన్న. సో C126 అంటాం. ఈ C అంటే నథింగ్ బట్ ఎలిమెంట్, నథింగ్ బట్ కార్బన్ అంటాం. అండ్ కార్బన్ అండ్ దిస్ ఈజ్ ఎలిమెంట్. అండ్ 12 what to call it as an mass number. And 6 what to call it as an atomic number. అప్పుడు n వాల్యూ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్న. A minus Z that is 12 minus 6 and which gives your 6 neutrons. సో కాబట్టి ఇక్కడ కార్బన్లో 6 న్యూట్రాన్స్ ఉంటాయి, 6 ప్రోటాన్స్ ఉంటాయి. సో మొత్తం కలిపితే 12 is the mass number for carbon element. ఇలా ఎలిమెంట్ని కూడా నువ్వు ఈజీగా రిప్రజెంటేషన్ చేయొచ్చమ్మా న్యూక్లియైలో. ఇది బేసిక్. నెక్స్ట్ వచ్చేసి అటామిక్ మాస్ నంబర్ అంటాం. అది నాతో పాటు మీరు కూడా రాస్తూ ఉండాలి. సరే ఫస్ట్ ఇది రాసేసి
నాన్న నెక్స్ట్ సైడింగ్ రాయమ్మా. నెక్స్ట్ సైడింగ్ టైప్స్ ఆఫ్ న్యూక్లియై. నెక్స్ట్ సైడింగ్ టైప్స్ ఆఫ్ న్యూక్లియై. నెక్స్ట్ సైడింగ్ టైప్స్ ఆఫ్ న్యూక్లియై. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ న్యూక్లియైలో నాన్న 3 టైప్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ న్యూక్లియైలో జాగ్రత్తగా రాసుకుంటూ వెళ్ళమ్మా. సో మీకు ఆల్రెడీ తెలిసిండేదే. సో టైప్స్ ఆఫ్ న్యూక్లియైలో నాన్న 3 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఐసోటోప్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఐసోబార్స్ అంటాం. రాసుకుంటూ వెళ్ళమ్మా, డోంట్ వేస్ట్ టైం. తర్వాత ఐసోటోన్స్ అంటాం. సో ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్ అంటాం. సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలా ఏంటి సార్? సో టైప్స్ ఆఫ్ న్యూక్లియైలో 3 టైప్స్ ఉంటాయి. ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్. సో గుర్తుపెట్టుకోమ్మా. ఎప్పుడైనా సరే ఐసోటోప్ అంటే ఇక్కడ మీరు హైలైట్ చేయాల్సినది ఏంటి సార్ అంటే, ఇక్కడ మీరు హైలైట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే అమ్మా పి గుర్తుపెట్టుకోనా. సో పి బాగా గుర్తుపెట్టుకో. ఐసోటోప్స్లో పి గుర్తుపెట్టుకో. పి అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో సేమ్ ప్రోటాన్ నంబర్ అని అర్థం. పి అంటే ప్రోటాన్స్ రా, సేమ్ ప్రోటాన్స్ ఉండాలి, సేమ్ ప్రోటాన్ నంబర్ ఉండాలి నాన్న. సో ఐసోటోప్స్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోనా సేమ్ ప్రోటాన్ నంబర్, సేమ్ ప్రోటాన్ నంబర్, సేమ్ ప్రోటాన్ నంబర్ ఉండాలి. అంటే ప్రోటాన్ నంబర్ని అటామిక్ నంబర్ అంటాం కదా. సో కాబట్టి సేమ్ జెడ్ బట్ డిఫరెంట్ మాస్ నంబర్, డిఫరెంట్ మాస్ నంబర్. సో ఎప్పుడైనా సరే పి గుర్తుపెట్టుకో. ఐసోటోప్లో ప్రోటాన్ నెంబర్ సేమ్ ఉండాలి. నువ్వు ఏ 2 ఎలిమెంట్స్ తీసుకున్నా ప్రోటాన్ సేమ్ ఉండి సో మాస్ నంబర్ డిఫరెంట్ ఉంటే దట్ ఎలిమెంట్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఐసోటోప్స్ అంటాం. నెక్స్ట్ ఐసోబార్స్. ఐసోబార్ అంటే ఏ గుర్తుపెట్టుకోమ్మా. ఐసోబార్ అంటే ఏ గుర్తుపెట్టుకో. ఏ రిప్రజెంట్స్ వాట్ మీన్స్ సేమ్ మాస్ నంబర్. ఏ అంటే మాస్ నంబర్ కదా రిప్రజెంటేషన్. సో కాబట్టి సేమ్ మాస్ నంబర్ అండ్ డిఫరెంట్ అటామిక్ నంబర్, అండ్ డిఫరెంట్ అటామిక్ నంబర్, దాన్ని ఐసోబార్స్ అంటాం. ఐసోబార్స్ అంటాం. సో సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్, దాన్నే మనం ఐసోబార్ అంటాం. నెక్స్ట్ ఐసోటోన్స్ అన్నామనుకో. సో ఐసోటోన్స్ ఎన్ గుర్తుపెట్టుకో. ఐసోటోన్ అంటే ఎప్పుడైనా సరే సేమ్ న్యూట్రాన్ నెంబర్ ఉండాలి, సేమ్ న్యూట్రాన్స్ బట్ డిఫరెంట్ మాస్ నంబర్ అండ్ అటామిక్ నంబర్. సో డిఫరెంట్ మాస్ నంబర్ అండ్ అటామిక్ నంబర్, ఓన్లీ సేమ్ న్యూట్రాన్ నంబర్ ఉండాలి. దాన్ని ఐసోటోన్స్ అంటాం నాన్న. సో దాన్ని మనం ఐసోటోన్స్ అంటాం. సో దాన్ని మనం ఐసోటోన్స్ అంటాం. సో ఇప్పుడు సో దీనికి ఎగ్జాంపుల్స్ నాన్న. సో ఐసోటోప్స్కి ఎగ్జాంపుల్స్ ఏం వాడచ్చు? ఐసోటోప్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? C12,6 చెప్పచ్చా? తర్వాత C14,6 కార్బన్ ఐసోటోప్స్. హైడ్రోజన్ ఐసోటోప్స్ యూ కెన్ రైట్ H11, H21, H31 ఇలాంటి రాసుకోవచ్చు. సో సేమ్ ప్రోటాన్ నెంబర్ ఉండాలి, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉండాలి, దాన్నే ఐసోటోప్స్ అంటాం. నెక్స్ట్ ఐసోబార్స్. ఐసోబార్ సేమ్ మాస్ నెంబర్ ఉండాలి, డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉండాలి, దానికి ఏం రాసుకోవచ్చు? కాల్షియం. సో కాల్షియం రాసుకోవచ్చు నాన్న, కాల్షియం అండ్ ఆర్గాన్. సో కాల్షియంకి Ca ఏం చెప్పచ్చు? కాల్షియం 40-20, కాల్షియం 40-20. నెక్స్ట్ ఆర్గాన్కి 40-18. సో సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్, దాన్ని ఐసోబార్స్ అంటాం. నెక్స్ట్ ఐసోటోన్స్కి ఎగ్జాంపుల్స్. ఐసోటోన్కి ఎగ్జాంపుల్ కార్బన్ C14,6, కార్బన్ C14,6, నైట్రోజన్ 15,7, కార్బన్ నైట్రోజన్. డిఫరెంట్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్ బట్ number of neutrons will be same. ఎట్లా సార్? న్యూట్రాన్ ఫార్ములా ఆల్రెడీ నో దట్ n is equals to a minus z. సో ఇప్పుడు ఇక్కడ a minus z రాస్తే 14 minus 6 నాన్న. సో a minus z 14 minus 6 ఎంత?
8. నెక్స్ట్ ఇక్కడ 15 మైనస్ 7 A మైనస్ Z. 15 మైనస్ 7 ఎంత 8. సో సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో న్యూట్రాన్స్ సేమ్. సో న్యూట్రాన్స్ సేమ్ ఉంటాయి, డిఫరెంట్ మాస్ నెంబర్ అండ్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. దాన్నే ఐసోటోన్స్ అంటాం. సో అది మాత్రం గుర్తుపెట్టుకో. టోప్ అంటే P, ప్రోటాన్ నెంబర్ సేమ్. ఐసో బార్లో ఏ గుర్తుపెట్టుకో, సేమ్ మాస్ నంబర్. ఐసోటోన్లో N గుర్తుపెట్టుకో, సేమ్ న్యూట్రాన్ నంబర్. దాన్ని బట్టి ఎగ్జాంపుల్స్ యూ కెన్ రైట్ వెరీ ఈజీలీ. నెక్స్ట్ నాన్న, అటామిక్ మాస్ యూనిట్, దాన్నే AMU అంటారు. దాన్నే సింపుల్గా U అని రాస్తానన్న. ఎప్పుడైనా సరే ఫిజిక్స్లో U అని రాశాను అంటే అటామిక్ మాస్ యూనిట్ అని అర్థం. ప్రైమ్ సైడింగ్ అటామిక్ మాస్ యూనిట్, సైడింగ్ అటామిక్ మాస్ యూనిట్, దాన్నే U అంటాం. లేదా దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ AMU, అటామిక్ మాస్ యూనిట్. దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ U, దాన్నే AMU అంటాం. సరే అమ్మా, అటామిక్ మాస్ యూనిట్ లోయర్ క్లాసెస్ నుండి చదివింటారు. ఏం అటామిక్ మాస్ యూనిట్ 1 AMU అంటే ఎన్ని కేజెస్? 1 AMU. 1 AMU అంటే అసలు ఏంటి? అటామిక్ మాస్ యూనిట్ అంటే ఏంటి? 1/12th ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ ఐసోటోప్. వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ AMU. రైట్. AMU అంటే, సో AMU అంటే రాయమ్మా, AMU అంటే 1/12th ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ ఐసోటోప్. 1/12th ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ ఐసోటోప్ ఈజ్ కాల్డ్ అటామిక్ మాస్ యూనిట్. అటామిక్ మాస్ యూనిట్ అంటే 1/12th ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ ఐసోటోప్. వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ అటామిక్ మాస్ యూనిట్. 1/12th ఆఫ్ మాస్ ఆఫ్ కార్బన్ ఐసోటోప్. వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ AMU. సో నెక్స్ట్ లైన్లో రాయమ్మా, 1 AMU is equals to, నెక్స్ట్ లైన్లో రాయనా, 1 AMU is equals to, సో 1 AMU దాన్ని U అంటాను రానా. U అంటే 1 AMU అని అర్థం. 1.66 లేదా 1.67 ఇంటూ 10⁻⁻27 kg. గుర్తుపెట్టుకో, 1 AMU లేదా 1 U is equals to how much means 1.67 ఇంటూ 10⁻⁻27 kg. 1.67 into 10⁻⁻27 kg. రైట్. నెక్స్ట్ అమ్మ, దాని కిందనే మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇజ్ ఈక్వల్స్ టు, మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ లైన్లో మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇజ్ ఈక్వల్స్ టు MP. 1836 టైమ్స్ ఎక్కువ ఉంటుందిలే, ఒరిజినల్ వాల్యూ ఎంత? మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇజ్ ఈక్వల్స్ టు రాయమ్మా 1.6725, 1.6725 into 10⁻⁻27 kg. మాస్ ఆఫ్ ప్రోటాన్ వాల్యూ నాన్న 1.6725 into 10⁻⁻27 kg. నెక్స్ట్ మాస్ ఆఫ్ న్యూట్రాన్, మాస్ ఆఫ్ న్యూట్రాన్ MN, neutral charge but having mass is there. So 1.6745 into 10⁻⁻27 kg. బట్ నువ్వు రౌండ్ ఆఫ్ చేస్తే మాస్ ఆఫ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ న్యూట్రాన్ సేమ్ నాన్న. బట్ పర్ఫెక్ట్ వాల్యూస్ మీరు తీసుకుంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఈవెన్ దో ఇట్ హ్యాస్ నో చార్జ్ బట్ ఇట్ హ్యాస్ హై మాస్ వెన్ కంపేర్డ్ విత్ ప్రోటాన్. సో ప్రోటాన్ కంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్ చార్జ్ ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకో. సో ఇది AMU, ఇది మాస్ ఆఫ్ న్యూట్రాన్, ఇది నెక్స్ట్ మాస్ ఆఫ్ ప్రోటాన్. సో మాస్ ఆఫ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ న్యూట్రాన్ 1 AMU, 1/12th of mass of carbon isotope. What to call it as an AMU. Next Anna, properties of nuclei. Next siding properties of so properties of nuclei lo first one ma radius of nuclei siding పెట్టుకో. సో న్యూక్లియై యొక్క ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం నాన్న. అందులో ఫస్ట్ వన్ రేడియస్ ఆఫ్ న్యూక్లియై అంటాం. సో న్యూక్లియై యొక్క రేడియస్ ఎంత సార్ అంటే న్యూక్లియస్ యొక్క రేడియస్ మనం చెప్పాలి నాన్న. సో న్యూక్లియస్ అంటే సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ఆటమ్ అంటాం. అందులో న్యూక్లియాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఆ న్యూక్లియాన్స్ ఉండే న్యూక్లియస్కి రేడియస్ ఎంత? ఇది క్వశ్చన్ నాన్న.
బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్కి ఎక్స్రేస్ మీద మనం ఒక ప్రాబ్లంలో ఒక ఫార్ములా చెప్పింటాం. ఏంటి అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు R0 ఇంటూ A⁻1/3. అది రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది అని చెప్పి నేను ప్రాబ్లం చేసింటాను నాన్న. సో ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ మనం డిరైవ్ చేస్తున్నాం. యాక్చువల్గా డైరెక్ట్గా రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ అని చెప్పి ఫార్ములా చెప్తారు నాన్న, బట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నీకు రాదు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రూవ్ చేద్దాం నాన్న. సో ఫస్ట్ ఇక్కడ రేడియస్ ఆఫ్ న్యూక్లియై ఎలా సార్? ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఆటం తీసుకుందాం నాన్న. సో ఫస్ట్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ న్యూక్లియస్ నాన్న. సో ఈ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఈ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కలిపితే సో దాన్నే మనం న్యూక్లియాన్స్ అంటాం. ఆ ఉండే పోర్షన్నే రీజియన్నే న్యూక్లియస్ అంటాం. సో ఇప్పుడు ఈ న్యూక్లియస్ అంతా ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఓకే, సో ఆటంలో మెయింటైన్ అవుతుందన్న. సో ఈ న్యూక్లియస్ అంతా కూడా ఇలా ఆటంలో సెంట్రల్ రీజియన్లో ఇలా న్యూక్లియస్ మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ యువర్ న్యూక్లియస్ విచ్ కంటైన్స్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, అండ్ దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఆటమ్ అంటాం. సో ఇది సింపుల్గా ఆటమ్. ఓకే సార్, బట్ ఐసోలేటెడ్ ఆటమ్ నెవర్ హ్యాపెన్స్, బట్ ఫర్ యువర్ కన్వీనియన్స్ మెయింటైన్డ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. సో ఎప్పుడైనా సరే ఒక ఆటమ్ కానీ ఒక న్యూట్రాన్ కానీ ఒక ఎలక్ట్రాన్ కానీ ఒక ప్రోటాన్ కానీ నువ్వు బయటికి తీయలేవు. కీప్ ఇన్ మైండ్, ఓన్లీ సబ్స్టెన్స్తోనే మనం మాట్లాడాలి తప్ప మనం బయటికి తీయకూడదు. బట్ ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే సబ్స్టెన్స్తో మాట్లాడితే కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి కన్వీనియన్స్ మేనర్ కోసం ఒక ఆటంలో సెంట్రల్ పోర్షన్ న్యూక్లియస్ అంట. ఎప్పుడు ఒక ఆటం బయటికి తీయలేరు నాన్న, ఒక న్యూట్రాన్ని బయటికి తీయలేదమ్మా, ఒక న్యూక్లియస్ని బయటికి తీయలేరమ్మా. సో ఎప్పుడు కూడా ఒక ఆటం అనే దాని గురించి ఆలోచన చేయరు. ఎప్పుడైనా సరే ఒక సబ్స్టెన్స్ గురించే మాట్లాడతారు. ఆ సబ్స్టెన్స్ లోపల మాలిక్యూల్స్ లోపల ఆటమ్స్, ఈ స్ట్రక్చరే చెప్తారు తప్ప ఎప్పుడు కూడా ఒక ఆటంని బయట తీయని చెప్పరు నాన్న. కీప్ ఇన్ మైండ్. సో ఇప్పుడు నేను ఐసోలేటెడ్ ఆటం గురించి మాట్లాడుతున్నా అంటే ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ థియరిటికల్ మేనర్ ఓన్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ప్రాక్టికలీ నెవర్ హ్యాపెన్స్ హియర్. గుర్తుపెట్టుకో, ప్రాక్టికల్గా సబ్స్టెన్స్ లోపల మాలిక్యూల్ లోపల ఆటంలో ఇది ఉంటుంది అని చెప్తాం. అందరికి అర్థమవుతుందా? సరే ఇప్పుడు చూడన్న, ఇప్పుడు దీంట్లో ఈ న్యూక్లియస్ యొక్క రేడియస్ ఎంత అని అడిగాను అనుకోండి. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, రేడియస్ని ఎలా ప్లాన్ చేస్తాం సార్ అంటే ఇప్పుడు ఈ న్యూక్లియస్ యొక్క రేడియస్ కదా. ఓకే సార్, న్యూక్లియస్లో ఏముంటాయి సార్ అంటే ప్రోటాన్స్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఈ న్యూక్లియస్లో న్యూక్లియాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సపోజ్ ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కలిపితే దాన్నే మాస్ నెంబర్ అంటారు కదమ్మా. సో ఇప్పుడు ప్రోటాన్ అంటే నథింగ్ బట్ అటామిక్ నెంబర్ అంటాం, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని n అంటాం. అప్పుడు ఆటోమేటిక్గా విచ్ గివ్స్ యువర్ మాస్ నెంబర్, అంటే న్యూక్లియస్లో మాస్ నెంబర్ ప్రెజెంట్ అవుతుంది. ఓకే సార్, యాజ్ మాస్ నెంబర్ ఇంక్రీజ్ అయితే అంటే మాస్ నెంబర్ పెరగడం అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కానివ్వండి, నెంబర్ పెరుగుతూ వెళ్తే అప్పుడు ఈ న్యూక్లియస్ యొక్క సైజ్ ఏమవుతుందమ్మా? యాజ్ మాస్ నెంబర్ ఇంక్రీజెస్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎక్కువగా ఇక్కడ న్యూక్లియస్లో ఉన్నాయనుకోండి, అప్పుడు న్యూక్లియస్ యొక్క సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజెస్. కాబట్టి సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే యాజ్ మాస్ నెంబర్ ఇంక్రీజెస్. ఏ అంటే మాస్ నెంబర్, ఇక్కడ ఎప్పుడైతే న్యూక్లియస్ యొక్క మాస్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో, మోర్ ఉంటుందో, దెన్ సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్, సో ఆ న్యూక్లియస్ యొక్క సైజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. దెన్ సైజ్ ఆఫ్ ద న్యూక్లియై ఆల్సో మోర్, అంటే ఇక్కడ మాస్ నెంబర్ పెరిగే కొద్దీ న్యూక్లియస్ యొక్క సైజు కూడా పెరుగుతుంది. ఇక్కడ న్యూక్లియస్ యొక్క సైజ్ పెరగడం అంటే ఇన్ ద సెన్స్ ఈ న్యూక్లియస్ అనేది స్పెరికల్ షేప్లో ఉంది కదా, అంటే వాల్యూమ్ అనేది పెరుగుతుంది నాన్న. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మాస్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియై అంటాం. యాజ్ మాస్ నెంబర్ ఇంక్రీజెస్, సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇంక్రీజెస్ విచ్ కాజెస్ వాల్యూమ్ ఇంక్రిమెంట్. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, న్యూక్లియస్ యొక్క వాల్యూమ్, న్యూక్లియస్ యొక్క సైజ్ దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే మాస్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. సో సింపుల్గా ఒక రిలేషన్ చెప్పచ్చు నాన్న, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్ అంటాం నాన్న. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియై ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్. సో మాస్ నెంబర్ అంటే నథింగ్ బట్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ నెంబర్ ఇంక్రీజెస్, సో న్యూక్లియస్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది విచ్ కాజెస్ వాల్యూమ్ ఇంక్రిమెంట్ అంటాం. సరే సార్, వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ. సో సార్ అయితే ఏంటి సార్ గుర్తుపెట్టుకో, సో ఇక్కడ న్యూక్లియస్ అపియర్డ్ యాజ్ స్పియర్.
సో న్యూక్లియస్ అనేది స్పెరికల్ షేప్లో ఉంది అంటాం కాబట్టి స్పియర్కి వాల్యూమ్ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూమ్ ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. ఏంటి వాల్యూమ్ ఫార్ములా అంటే 4/3πr³. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్. ఏమందరికి అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఇక్కడ న్యూక్లియాన్స్ ఒక్క నెంబర్ పెరుగుతూ వెళ్తాయో ఈ ఆటంలో ఉండే సెంట్రల్ పోర్షన్ ఆఫ్ న్యూక్లియస్ కూడా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుందన్న. సో యాజ్ వాల్యూమ్ ఇంక్రీజెస్ సైజ్ ఇంక్రీజెస్, న్యూక్లియస్ యొక్క సైజ్ ఇంక్రీజెస్ వేర్ న్యూక్లియాన్స్ నెంబర్ ఇంక్రీజెస్. సో మాస్ నెంబర్ పెరిగితే వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్ కూడా పెరుగుతుంది. సరే సార్, బట్ న్యూక్లియస్ అపియర్డ్ యాజ్ స్పియర్. స్పియర్ యొక్క వాల్యూమ్ మనకు తెలుసు 4/3πr³. అప్లై హియర్. అప్పుడు ఏమవుతుంది? సో వాల్యూమ్ బదులు నాన్న 4/3πr³ is directly proportional to A, that is mass number. So 4/3π is also constant, right? So అది proportionality symbol అనే రాస్తాం. అంటే r³ proportional to A అని రాస్తాం నాన్న. Now remove this proportionality symbol, then you get r³ is equals to r0³ into A అంటాం. బట్ ఈ r0³ ఏంటి సార్ అంటే నథింగ్ బట్ రేడియస్ కాన్స్టెంట్ అంటాం నాన్న. సో ఇక్కడ రేడియస్ ఎలాగైతే ఉందో సేమ్ అదే ప్యాటర్న్లోనే ఆ కాన్స్టెంట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నానమ్మా. సో r³ is equals to r0³ into A. బట్ ఈ r0³ ఏంటి అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. నౌ ఇప్పుడు r క్యాలిక్యులేట్ చేయి. r క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ క్యూబ్ ఆ పక్క పంపిమ్మా. అప్పుడేమవుతుంది? r is equals to r0³ హోల్ పవర్ క్యూబ్ ఆపకపోతే అమ్మా 1/3 ఇంటూ ఏ పవర్ 1/3. సో ఇక్కడ ఎప్పుడైతే స్క్వేర్ ఆపకపోతే రూట్ 1/2 ఎలాగైతే అవుతుందో 3 ఆపకపోతే హోల్ పవర్ 1/3 అవుతుంది. సింపుల్. సో అప్పుడు ఇక్కడ 3 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు రేడియస్కి ఒక ఈక్వేషన్ వస్తుందమ్మా. రేడియస్ ఆఫ్ న్యూక్లియై r is equals to r0 ఏ పవర్ 1/3. అదే మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్స్రేస్లో కూడా ఇదే ఫార్ములా వాడింటాం నాన్న. సో కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, వాట్ ఈజ్ యువర్ రేడియస్ ఆఫ్ న్యూక్లియై అని ఎవరన్నా అడిగితే యూజ్ దిస్ ఫార్ములా నాన్న. సో ఏంటి ఆ ఫార్ములా అంటే r is equals to r0 ఏ పవర్ 1/3. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఫస్ట్ ప్రాపర్టీలో ఫస్ట్ కాన్సెప్ట్ రేడియస్ ఆఫ్ న్యూక్లియై. సో వాట్ ఈజ్ యువర్ రేడియస్ ఆఫ్ న్యూక్లియై అంటే r is equals to r0 ఇంటూ ఏ పవర్ 1/2. బట్ ఈ r0 అనేది ఏంటి సార్ అంటే కాన్స్టెంట్ కదా. ఈ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంటుంది సార్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, r0 వాల్యూ ఎంత ఉంటుందంటే 1.2 ఫెర్మి ఉంటుందమ్మా. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో r0 వాల్యూ ఎంత ఉంటుందంటే 1.2 ఫెర్మి ఉంటుంది. అది లాస్ట్లో కాల్చిన రాద్దాం. సరే ఫస్ట్ రాయమ్మా. ఇటు రాసేస్తే చెప్తా. ఫస్ట్ ఇటు రాయమ్మా చెప్తాను. వాడు ఇవ్వకపోయినా మీరే రాయాలరా. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో, మాస్ నెంబర్ ఇంక్రీజెస్, సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇన్ ద షేప్ ఆఫ్ స్పియర్, వాల్యూమ్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఒకవేళ మాస్ నెంబర్ డిక్రీజెస్, స్పియర్ వాల్యూమ్ సైజ్ ఆల్సో డిక్రీజెస్. నెక్స్ట్ లైన్లో వేర్ r0 ఈస్ కాన్స్టెంట్. నెక్స్ట్ లైన్లో రాయమ్మా, వేర్ r0 ఈస్ కాన్స్టెంట్, వేర్ r0 ఈస్ కాన్స్టెంట్ విచ్ ఈస్ గివెన్ బై r0 ఈజ్ ఈక్వల్స్ టు 1.2 ఫెర్మి మీటర్స్. వేర్ r0 ఈస్ కాన్స్టెంట్
విచ్ ఈస్ గివెన్ బై 1.2 ఫెర్మి మీటర్స్. యూ హ్యావ్ టు రిమెంబర్, వాడి అడగకపోయినా మీరు ఇదే వాల్యూ రాయాలి. సో అప్పుడు R0 వాల్యూ ఏమవుతుందంటే ఫెర్మి కూడా రిప్రజెంట్ చేస్తే R0 ఈజ్ ఈక్వల్స్ టు 1.2 ఇంటూ ఫెర్మి అంటే 10⁻⁻15 మీటర్స్. గుర్తుపెట్టుకో. సో R0 వాల్యూ ఇట్ ఈస్ ఫిక్స్డ్ అన్న 1.2 ఇంటూ 10⁻⁻15 మీటర్స్. సో ఎప్పుడైనా సార్ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఫార్ములా అడిగితే R ఈజ్ ఈక్వల్స్ టు R0 a పవర్ 1/3. గుర్తుపెట్టుకో. R0 వాల్యూ 1.2 ఫెర్మి. సరేమ్మా, నెక్స్ట్ సైడింగ్ మా మాస్ ఆఫ్ న్యూక్లియస్. నెక్స్ట్ సైడింగ్ మాస్ ఆఫ్ న్యూక్లియస్ ఏముంటుంది? నెక్స్ట్ సైడింగ్ మాస్ ఆఫ్ న్యూక్లియస్ లేదా మాస్ ఆఫ్ న్యూక్లియై, డోంట్ వరీ బోత్ ఆర్ సేమ్. సో మాస్ ఆఫ్ న్యూక్లియై, మాస్ ఆఫ్ న్యూక్లియస్ ఏముంటుందమ్మా? సో న్యూక్లియస్ యొక్క మాస్ నాకు చెప్పు అన్నాడు. ఏం చేస్తారు? న్యూక్లియస్ యొక్క మాస్ ఉంటే క్యాపిటల్ M అని రాసేది కాదు, తప్పు. మాస్ ఆఫ్ న్యూక్లియస్ ఎలా ఉంటుంది బాబు? జాగ్రత్తగా చూడు. మాస్ ఆఫ్ న్యూక్లియస్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ న్యూక్లియస్ రా. ఇప్పుడు ఈ న్యూక్లియస్లో ఓకే ప్రోటాన్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఓకే దీని చుట్టూ ఇక్కడ సో ఇలా ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక ఆటమ్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ యువర్ ఆటమ్. ఈ ఆటంలో సెంట్రల్ రీజియన్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అ న్యూక్లియస్. ఇన్సైడ్ ద న్యూక్లియస్ న్యూక్లియాన్స్ ఆర్ ప్రెసెంట్. ఇప్పుడు ఈ న్యూక్లియస్ యొక్క మాస్ చెప్పు అంటన్నా. ఎలా సార్? న్యూక్లియస్ యొక్క మాస్ చెప్పు. సరే సార్, ఫస్ట్ న్యూక్లియస్ యొక్క మాస్ చెప్పు అంటే న్యూక్లియస్లో ఏముంటాయి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్. సో ప్రోటాన్ యొక్క మాస్ చెప్పు, న్యూట్రాన్స్ యొక్క మాస్ చెప్పు, యాడ్ చేయి, అప్పుడు టోటల్ మాస్ ఆఫ్ న్యూక్లియస్ వచ్చేస్తుంది సార్. ఓకే, మాస్ ఆఫ్ ప్రోటాన్ ఏం రాయొచ్చు? మాస్ ఆఫ్ ప్రోటాన్ ఏం రాయొచ్చు? మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఏం రాయొచ్చు? ఈ రెండు కలిపితే టోటల్ మాస్ ఆఫ్ న్యూక్లియస్. సో ఇది టోటల్ మాస్. సో టోటల్ మాస్ ఏముంటుందంటే క్యాపిటల్ M. ఈ టోటల్ న్యూక్లియస్ యొక్క మాస్ క్యాపిటల్ M రా. బట్ ఆ మాస్ కనుక్కోవాలంటే లోపల ప్రోటాన్లు ఉండాలి, న్యూట్రాన్ యొక్క మాస్ తీసుకోవాలి. కానీ ఒక ప్రోటానే ఉందమ్మా? నో సార్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ దేర్. ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి సార్ అని అడిగారు అనుకో, ఆ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్నే జెడ్ అంటాం. కాబట్టి ప్రోటాన్ యొక్క మాస్ ఏం రాయొచ్చు అంటే జెడ్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈచ్ హ్యావింగ్ మాస్, కాబట్టి ZMP అంటాం. సో ZMP అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఈచ్ ప్రోటాన్ హ్యాస్ మాస్ MP. అప్పుడు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సో Z ఇంటూ MP. ఇప్పుడు సపోజ్ ఒక ప్రోటాన్ ఉందిరా MP అని రాస్తావు, 2 ప్రోటాన్స్ ఉన్నాయిరా 2MP అని రాస్తావు, 10 ప్రోటాన్స్ ఉన్నాయిరా 10 ఇంటూ MP అని రాస్తావు. ఆ నంబర్ 10, 1, 2 ఏదైతే ఉందో అదే Z ఇక్కడ. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంటూ ఈచ్ హ్యావింగ్ MP. నెక్స్ట్ ప్లస్ నానా మాస్ ఆఫ్ న్యూట్రాన్స్. బాబు న్యూట్రాన్ యొక్క మాస్ Mn. ఓకే సార్, ఒక న్యూట్రాన్ ఉంటుందా? నో సార్, ఒక న్యూట్రాన్ ఉంటే 1 ఇంటూ Mn సార్. 100 న్యూట్రాన్స్ ఉన్నాయి సార్. అప్పుడు న్యూట్రాన్ యొక్క నెంబర్ని ఎలా చెప్తామంటే A ఈజ్ ఈక్వల్స్ టు, యూ ఆల్రెడీ నో ద రిలేషన్, A ఈజ్ ఈక్వల్స్ టు Z ప్లస్ N. అప్పుడు N ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు నాన్న? A మైనస్ Z. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే A మైనస్ Z. సో దట్ A మైనస్ Z which gives your number of neutrons each having mass, that is Mn. సో దట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, ప్రోటాన్ మాస్ అడిగితే ZMP అని రాస్తాం. న్యూట్రాన్ మాస్ అని అడిగితే ఆ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే A మైనస్ Z ఇంటూ Mn అని రాస్తాం. గుర్తుపెట్టుకోమ్మా. సో ప్రోటాన్ మాస్ ZMP అంటాం, న్యూట్రాన్ మాస్ A మైనస్ Z ఇంటూ Mn అంటాం. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు ఈ ఫార్ములా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రా. న్యూక్లియస్ యొక్క మాస్ అడిగితే ఫస్ట్ ఇది బ్రెయిన్లో రావాలి. ఓన్లీ ప్రోటాన్ యొక్క మాస్ MP సార్, ఓన్లీ న్యూట్రాన్ యొక్క మాస్ Mn సార్. బట్ న్యూక్లియస్లో ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ ఉండదు, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఆ నంబర్ ప్రోటాన్ యొక్క నంబర్ చెప్పేది Z, దాన్ని అటామిక్ నంబర్ అంటాం. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ చెప్పేది A మైనస్ Z. సో కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో ZMP ప్లస్ A మైనస్ Z ఇంటూ Mn విచ్ గివ్స్ యువర్ మాస్ ఆఫ్ న్యూక్లియస్. గుర్తుపెట్టుకోమ్మా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయి. ఇది మాస్ ఆఫ్ ద న్యూక్లియస్. ఓకే సార్, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడన్నా. సో మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ బేస్ చేసుకొని చూడన్నా. సో మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ దట్ ఈస్ క్యాపిటల్ M. ఐఎమ్ రైటింగ్ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు ఇదేనా మాస్ ఆఫ్ ద న్యూక్లియస్. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ దాని అటామిక్ నంబర్ ఈచ్ హ్యావింగ్ మాస్ దట్ ఈస్ MP ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ A మైనస్ Z, ఈచ్ న్యూట్రాన్ హ్యావింగ్ మాస్ Mn. దాన్నే మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ అంట. నౌ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయి. క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు ZMP ప్లస్ నాన్న Mn లోపల పంపించేసాయి A ఇంటూ Mn మైనస్ Z ఇంటూ Mn.
But you already know that mass of proton is always equals to mass of neutron. ఎందుకంటే 1.6725 1.6745 ఇంటూ 10 to the power of -27. అందుకే నేను మాస్లు కూడా రాపించాను. సో రెండు అప్రాక్సిమేట్లీ ఈక్వల్, డోంట్ వరీ. సో ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎన్, దెన్ అబోవ్ ఈక్వేషన్ బికమ్స్ వాట్? అప్పుడు క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఎంపీ ప్లస్ ఏఎంఎన్, ఓకే, మైనస్ జెడ్ mass of neutron can be written as mass of proton. So plus ZMP minus ZMP ma. So they get cancelled out. అప్పుడు mass of neutron ఏమొస్తుంది సార్ అంటే క్యాపిటల్ M is equals to AMNA లేదా AMN. ఆమెన్ గుర్తుపెట్టుకోవచ్చు. సో AMN. సో ఎప్పుడైనా సరే మాస్ ఆఫ్ న్యూక్లియస్, మాస్ ఆఫ్ న్యూక్లియై ఎంత అంటే MN ఇంటూ A అంటాం నాన్న. సో మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఇంటూ మాస్ నెంబర్ గుర్తుపెట్టుకోరా. మాస్ ఆఫ్ న్యూట్రాన్ లేదా మాస్ ఆఫ్ ప్రోటాన్ యూ కెన్ రైట్ ఇట్, ఎందుకంటే ఎంఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంపీ కాబట్టి రెండిట్లో ఏది రాసినా తప్పులేదు. సో క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎంపీ లేదా ఏ ఇంటూ ఎంఎన్, మీరు ఏది రాసినా తప్పులేదు నాన్న. సో ఏఎంపీ ఆర్ ఏఎంఎన్. సో ఏ అంటే మాస్ నెంబర్ ఇంటూ మాస్ ఆఫ్ ప్రోటాన్. సో ఇక్కడ ఏ ఇంటూ ఎంఎన్ అంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఇంటూ మాస్ నెంబర్ గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే మాస్ ఆఫ్ న్యూక్లియస్ అడిగితే బేసిక్ ఫార్ములా ZMP ప్లస్ A మైనస్ జెడ్ ఇంటూ ఎంఎన్ అన్న. అలా కాదు సార్, నాకు అది సాల్వ్ చేస్తే ఏమొస్తుంది సార్? ఇఫ్ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ న్యూట్రాన్, అప్పుడు మా టోటల్ మాస్ ఆఫ్ న్యూక్లియస్ ఏమొస్తుందంటే సో ఏ ఇంటూ మాస్ ఆఫ్ ప్రోటాన్ ఆర్ ఏ ఇంటూ మాస్ ఆఫ్ న్యూట్రాన్. ఏ అంటే మాస్ నెంబర్, రిమెంబర్ ప్రసెంట్. ఇది మాస్ ఆఫ్ న్యూక్లియస్. ఇవన్నీ ఊరికే టైం పాస్ రాసుకోద్దురా, ఇవన్నీ 8 మార్క్స్ అయిపోయి న్యూక్లియర్ నుండి ఒక 8 మార్క్స్ వస్తుంది. ఏందనుకుంటున్నారో మీరు? ఇవన్నీ ఏంది లేదు సార్, టైం పాస్ చెప్తానట్లే సారు, ఊరికే ఇది ఒకటి బట్టి కొడితే చాలు అనుకుంటా అంటారు. ఈ స్టెప్స్ అన్నీ 8 మార్క్స్. ఇవన్నీ ఏందనుకుంటున్నారో మీరు? ఫస్ట్ క్వశ్చన్ ఇదే, తనట్లాడు అల్లాడుతూ అంటారు అర్థం కాక. మీరు ఏందనుకుంటున్నారు ఏందో. రేడియస్ ఆఫ్ న్యూక్లియై అయిపోయింది కదా. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియై రాయమ్మా. నెక్స్ట్ సైడింగ్ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియై. నెక్స్ట్ సైడింగ్ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియై. నెక్స్ట్ సైడింగ్ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియై. సో డెన్సిటీ ఆఫ్ న్యూక్లియై ఏంటి సార్? చూడన్నా. సో డెన్సిటీ ఆఫ్ న్యూక్లియై ఎలా సాల్వ్ చేయొచ్చు? సో జాగ్రత్త విని, ఇదంతా కలిపితే 8 మార్క్స్ అవుతుంది. సరే జాగ్రత్త విని. డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ రాయమ్మ, నాతో పాటు రాసుకుంటూ వెళ్ళు. వీ నో దట్, ఏం తెలియకోకుండా రాసే డైలాగ్ అది. వీ నో దట్ డెన్సిటీ ఏం రా, స్పియర్ కదా. సో డెన్సిటీ ఫార్ములా వీ నో దట్ డెన్సిటీ రో ఇజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఇజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. రైట్ నానా. మాస్ అంటే ఇక్కడ న్యూక్లియకే కదా, కాబట్టి మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ క్యాపిటల్ ఎం రా బై వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్. సో మాస్ బై వాల్యూమ్, మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ని క్యాపిటల్ ఎం అంటాం, వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్ని వి అంటాం. నౌ డెన్సిటీ రో ఇజ్ ఈక్వల్స్ టు రాసుకుంటూ వెళ్ళమ్మా. మాస్ ఆఫ్ న్యూక్లియస్ నౌ ఓన్లీ వి ప్రూవ్డ్ దట్ ఈస్ ఏఎంఎన్ మాస్ నంబర్ ఇంటూ మాస్ ఆఫ్ న్యూట్రాన్ బై వాల్యూమ్. న్యూక్లియర్ అనేది స్పిరికల్గా ఉంటుంది కాబట్టి ఆ స్పియర్ యొక్క వాల్యూమ్ నాన్న మనకు తెలుసు 4/3 pi r cube. But r means radius. Radius of nuclei already know that. Substitute here. అప్పుడు ఏమవుతుంది? సో rho is equals to AMN by 4/3 pi. r అంటే నా రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ కదా. సో r naught a power 1/3 whole cube. సో r అంటే రేడియస్ ఆఫ్ న్యూక్లియై. నౌ ఇప్పుడు నాన్న దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు డెన్సిటీ రో ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు నాన్న? ఏ ఇంటూ ఎంఎన్ మైనస్ బై 4/3 pi ఆర్ నాట్ క్యూబ్ ఏ పవర్ 1/3 హోల్ క్యూబ్ నాన్న ఏ. సో అప్పుడు ఇక్కడ ఏ గెట్ క్యాన్సిల్డ్ అవుట్ హియర్. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుందిరా.
సో ఏ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అప్పుడు రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ ఏముంటుందన్న, సో రో ఇజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ న్యూట్రాన్ బై 4/3 పై r0 క్యూబ్. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మాస్ ఆఫ్ న్యూట్రాన్ 1.67 × 10⁻⁻27, 4/3 అంటే 0.75, పై అంటే 3.14, r0 అంటే 1.2 × 10⁻⁻15 హోల్ క్యూబ్. దాన్ని అంతా సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ రైమ్మా, దీని అంతా సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు 2.3 × 10⁻17 kg/m³. సో వాట్ ఈజ్ యువర్ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, సో 2.3 × 10⁻17, కీప్ ఇన్ మైండ్. సో వాట్ ఈజ్ యువర్ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ అంటే 2.3 × 10⁻17, 2.3 × 10⁻17 kg/m³, kg/m³. నెక్స్ట్ అమ్మా, ఇక్కడ ఒక ఇండైరెక్ట్గా ఒక పాయింట్ రాయొచ్చు నాన్న, ఏంటి అంటే ఒరే నాన్న ఇక్కడ చూడమ్మా, డెన్సిటీలో మాస్ నంబర్ క్యాన్సిల్ అయిపోయింది కదరా. సో సింపుల్ ఇక్కడ చెప్పచ్చు, డెన్సిటీ ఆఫ్ న్యూక్లియై ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ నంబర్. ఓ పాయింట్ క్రియేట్ చేయొచ్చు నాన్న, ఎందుకంటే మాస్ నంబర్ గెట్ క్యాన్సిల్డ్ ఇన్ దిస్ ఈక్వేషన్. కాబట్టి సింపుల్గా రాయమ్మా, డెన్సిటీ ఆఫ్ న్యూక్లియై, న్యూక్లియస్ యొక్క డెన్సిటీ ఆఫ్ న్యూక్లియై ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ నంబర్. So density of nuclei is independent of mass number. Mass number మీద depend కాదు, because they cancelled out here. So most important point గుర్తుపెట్టుకోనా. So density of nucleus is always independent of mass number. గుర్తుపెట్టుకో, is always independent of mass number. Next అమ్మా, రైట్ అవునరా. ఒక పాయింట్ అడుగుతాను, చెప్పండి. మీరంతా కెమిస్ట్రీ స్టూడెంట్స్ కదా, లోయర్ క్లాసెస్ నుంచి చదివింటారు కదా, మీ అంత కెమిస్ట్రీ అయితే నాకు రాదు, నేను అయితే క్లారిటీగా చెప్తా. మీ పాపం మీరు చెప్తే నేను వింటా హ్యాపీగా. కాబట్టి నాకు తెలియకోకుండా ఒక క్వశ్చన్ అడుగుతా, బుక్కులు క్లోజ్ చేయి, బుక్కుల్లో ఏముండదులే. రే మనకు 2 న్యూక్లియైలు ఉంటాయి ఎప్పుడైనా సరే కెమిస్ట్రీ ప్రకారం, లైటర్ న్యూక్లియై, హెవియర్ న్యూక్లియై. హెవీ న్యూక్లియస్ ఆల్వేస్ అన్స్టేబుల్ ఇన్ నేచర్ అంటాం. లైటర్ న్యూక్లియై స్టేబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. బట్ హెవీ న్యూక్లియై మాత్రం ఎప్పుడు అన్స్టేబుల్గా ఉంటుంది. ఎందుకు నాకు తెలియదబ్బా, మీరు అడిగితే మీరు చెప్తే నేను వింటా, నేర్చుకుంటా. హెవీ న్యూక్లియై అన్స్టేబుల్ ఎందుకు? నంబర్ ఆఫ్ బాండ్ లెంత్ పెరుగుతుంది, ఇంకా ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ప్రోటాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మోరు, సరే రై పాయింట్ రై, కొద్దివరకు కరెక్ట్, కొద్దివరకు రాంగ్. అక్కడ ఎందుకంటే హెవియర్ న్యూక్లియస్లో మోర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. దట్ ఈస్ కరెక్ట్. బికాస్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ there is a repulsive force between the 2 protons. ఆ repulsive force ఉండడం వల్ల అన్స్టెబిలిటీ క్రియేట్ అవుతుంది. రాయమ్మా, హెవియర్ న్యూక్లియై నెక్స్ట్ పాయింట్ అమ్మా, హెవియర్ న్యూక్లియై ఈజ్ ఆల్వేస్ అన్స్టేబుల్. హెవియర్ న్యూక్లియై ఈజ్ ఆల్వేస్ అన్స్టేబుల్. హెవియర్ న్యూక్లియై ఈజ్ ఆల్వేస్ అన్స్టేబుల్. పాయింట్ ట్రై ఫస్ట్, హెవియర్ న్యూక్లియై ఈజ్ ఆల్వేస్ అన్స్టేబుల్ అని చెప్పి రాసి నెక్స్ట్ లైన్లో రీజన్ అండ్ సైడింగ్ పెట్టు. హెవియర్ న్యూక్లియై ఈజ్ ఆల్వేస్ అన్స్టేబుల్, సైడింగ్ రీజన్ అని చెప్పమ్మా. రీజన్ అని పెట్టి సైడింగ్ అందులో రాయనన్న. డెన్సిటీ ఆఫ్ రీజన్ అని చెప్పి రాయి. డెన్సిటీ ఆఫ్ హెవియర్ అండ్ లైటర్ న్యూక్లియై ఈజ్ సేమ్. డెన్సిటీ ఆఫ్ హెవియర్ అండ్ లైటర్ న్యూక్లియై ఈజ్ సేమ్. డెన్సిటీ ఆఫ్ హెవియర్ అండ్ లైటర్ న్యూక్లియై ఈజ్ సేమ్. డెన్సిటీ ఆఫ్ హెవియర్ అండ్ లైటర్ న్యూక్లియై సేమ్ అయినప్పటికీ హెవియర్ న్యూక్లియై అన్స్టేబుల్ అంటాం, ఈవెన్ దో డెన్సిటీ ఈజ్ సేమ్. ఎందుకు సార్? కమా హెవియర్ న్యూక్లియై contains
more number of protons. Heavier nuclei contains more number of protons than lighter nuclei. Heavier nuclei contains more number of protons than lighter nuclei, comma, which causes repulsive force between protons, comma, which causes repulsive force between the protons, which causes repulsive force between the protons, which causes repulsive force between the protons. So unstable, so unstable, so unstable, unstable. నెక్స్ట్ అమ్మా, అవునన్న ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ రెండు కలిపే ఉంటాయి, ఎందుకు? ఎందుకు ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ఆల్వేస్ బైండ్ టుగెదర్? వై? ప్రోటాన్స్ ఒకటే ఉంటే రిపెల్ అయిపోతుంది, అందుకు న్యూట్రాన్స్ యాడ్ చేస్తావా? అబ్బా కాదు బాబు, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ రెండు బైండ్ అయ్యి న్యూక్లియస్ ఫామ్ అవుతాయి. ఎందుకు బైండ్ అవుతాయి? ఎందుకు ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆల్వేస్ టుగెదర్ టు ఫార్మ్ న్యూక్లియస్? వై? ఫస్ట్, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మధ్య ఒక ఫోర్స్ ఉంటుంది. ఏమా ఫోర్స్? న్యూక్లియర్ ఫోర్స్. గుర్తుపెట్టుకో, న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ తీసుకుంటే ఇట్ రేంజెస్ ఫ్రమ్ 0.8 ఫెర్మి హెవీ అంటాం. అంటే ఎప్పుడైనా సరే ప్రోటాన్స్ న్యూట్రాన్స్కి మధ్య డిస్టెన్స్ 0.8 ఫెర్మి కంటే ఎక్కువ ఉంటే అట్రాక్షన్ ఉంటుందిరా, 0.8 ఫెర్మి కంటే తక్కువ ఉంటే రిపల్షన్ ఉంటుంది. సో మ్యాక్సిమం ప్రోటాన్స్కి న్యూట్రాన్స్కి మధ్య డిస్టెన్స్ 1.8 to 2 ఫెర్మి ఉంటుంది నాన్న. సో 1.8 to 2 ఫెర్మి డిస్టెన్స్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉండడం వల్ల స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్ జనరేట్ కావడం వల్ల ఆ స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్నే న్యూక్లియర్ ఫోర్స్ అంటాం. ఆ న్యూక్లియర్ ఫోర్స్ ఉండడం వల్ల ఆ రెండు కూడా బైండెడ్ టుగెదర్ అంటాం నాన్న. బట్ అక్కడ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ మధ్య ఉండే డిస్టెన్స్ ఎప్పుడైతే లెస్ దాన్ 0.8 ఫెర్మి అవుతుందో దెర్ ఈస్ ఎ రిపల్షన్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. సో దెర్ ఈస్ నో న్యూక్లియర్ ఫోర్స్, దెర్ ఈస్ నో ఫార్మేషన్ ఆఫ్ న్యూక్లియస్. అందుకే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, మీకు డిస్టెన్స్ ఎప్పుడు ఎలా చెప్తాడు అంటే పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ బేస్ చేసుకొని చెప్తారు నాన్న. అంటే ఆ పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్లో ఇంటర్ మాలిక్యులర్ డిస్టెన్స్ ఎలాగైతే మెజర్ చేస్తామో అలాగే ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్ పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ మెజర్ చేసినప్పుడు అట్రాక్షన్ ఫోర్స్ ఎంత ఉంటుంది సార్ అంటే 1.8 to 2 ఫెర్మి ఉంటుంది. ఆ 1.8 to 2 ఫెర్మి విచ్ రిప్రజెంట్స్ స్ట్రాంగ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్. సో దాన్ని న్యూక్లియర్ ఫోర్స్ అంటాం నాన్న, గుర్తుపెట్టుకో. సరే రాయమ్మా. సో ఇక్కడ పాయింట్ రాయమ్మా, protons and neutrons always bind together. Protons and neutrons, point rasko, star betko, protons and neutrons are always bind together. Protons and neutrons are always bind together. Siding, reason enduku bind avutayi sir? Next siding, reason. Proton and neutrons always bind together. So siding amma reason. So reason అని చెప్పి రాయనన్నా, రాయనన్నా. if we plot a graph between nucleons and internuclei distance, if we plot a graph between nucleons and internuclear distance, if we plot a graph between nucleons and internuclear distance అంటాం, దీన్నే R అంటాం. సో ఇక్కడ న్యూక్లియాన్స్ అంటాం. సో న్యూక్లియాన్స్కి ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్కి మధ్య మీరు గ్రాఫ్ ప్లాట్ చేస్తే, ఇఫ్ యూ డ్రా ఏ గ్రాఫ్ బిట్వీన్ nucleons and internuclear distance called potential energy curve, called potential energy curve ఇలా ఉంటుంది. potential energy curve called potential energy curve which is maintained at 0.8 Fermi. That is the boundary value distance.
సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ అంటాం నాన్న. పొటెన్షియల్ అండ్ కాల్చిన ఇట్లా స్ట్రైట్ కూడా వేసుకోవచ్చు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇలా కూడా ఇస్తాడమ్మా. ఇలా పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ అంటాం దాన్ని. న్యూక్లియాన్స్కి ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్కి, అంటే న్యూక్లియాన్స్ మధ్య ఉండే డిస్టెన్స్కి మీరు గ్రాఫ్ ప్లాట్ చేస్తే విచ్ షోస్ లైక్ దట్, బట్ మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలంటే 0.8 ఫెర్మి. సో ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 0.8 ఫెర్మి ఉంటుందో అట్రాక్షన్, లెస్ దాన్ 0.8 ఫెర్మి ఉంటుందో రిపల్షన్. అందుకే బైండింగ్ టుగెదర్ ఉంటాయి, ఎందుకంటే న్యూక్లియాన్స్ మధ్య డిస్టెన్స్ 0.8.